అందరూ ఒకసారి స్తోత్రం చెప్తాను. నేనైతే బలహీనత కానీ దేవుని ఆత్మ బలహీనత కాదు. ఇదే మనం లెక్కేసుకోవాలి. మనకు బాగోలేనప్పుడు మనం పరిస్థితులను కూడలేనప్పుడు మన బలహీనతని అది దేవుని బలహీనతకి లంకి పెట్టకూడదు. అంటే దేవుని యొక్క పని చేయడానికి ఆయన సన్నిధిలో ఉండడానికి మన బలహీనతని జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు బలహీనుడు కాడు దేవుని మంత్రాన్ని వినడానికి. దేవుడు బలవంతుడు కనుక బలవంతుడైన దేవుని ఆత్మ నాలో ఉంది. ఆ బలమైన శక్తి నాలో ఉంది. నేను వెళ్ళి ఆరాధించాలి. ఆయన పనిలో పాటలు పాడాలి. ఆయన పనిలో డ్రమ్ములు కొట్టాలి. ఆయన పనిలో ప్రార్థన చేయాలి. ఆయన పనిలో ఆయన తోటలో ఒక పని కలిగి మనకి ఉంది. మనం వెళ్ళాలి. బద్దకిస్తే యజమాని అనబడినది తండ్రి మనల్ని ఈరోజు దేవుని పని చేయలేదని అడుగుతాడు. ఎవరిని? పాస్టర్ గారిని కాదు, సంఘాన్ని కూడా అడుగుతాడు. అయితే దేవుని వాక్యంలో మనకి ఏం చెప్పబడిందో విషయాలు నేర్చుకుందాం. గతించినటి వారాలలో దేవుని వాక్యం వలన ప్రయోజనాలు మనం నేర్చుకుంటున్నాం. బేస్లేదమ్మా, బేస్ రావట్లేదు. సరే, దేవుని యొక్క వాక్యం వలన ప్రయోజనాలు నేర్చుకున్నప్పుడు దాంతోపాటు ఒక చిన్న సంగతి నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం జీవజలం వంటిది కదా అని మనం ఇందులోని మొదటి బిట్టుగాను రెండో బిట్టుగా నేర్చుకున్నాం. ఈరోజు మూడో బిట్టుగా ఇందులోనే మనం నేర్చుకుందాం. అందరూ ఒకసారి రెండు చేతులు పెట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వారలారా, దేవుని వాక్యం ఎంత ప్రయోజనం అంటే నేను చెప్తున్నాను. ఈ రోజున అంత ప్రయోజనం కలిగిన వాక్యం నా జీవితంలో ఉండటం వల్లే నేను మీ మధ్యన ఉండగలిగాను, వాక్యం చెప్పగలుగుతాను. కనుక వాక్యమే మన బలహీనతలు ఎందు ఏం చేస్తుంది? బలపరుస్తుంది. పౌలు చెప్తున్నటి మాట, నా బలహీనతలు ఎందు ఆయనే నన్ను బలపరుచుకుంటాడు. ఆయన అంటే వాక్యం. కనుక ఆ వాక్యం మనల్ని బాగు చేస్తుంది. ఆ వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ వాక్యమే మాట్లాడుతుంది. ఆ వాక్యమే మాట్లాడలేని స్థితిలో రోమీయులకు రాసిన పత్రిక ప్రకారంగా చదవక్కర్లేదు. ఆ ఆత్మ ఆ దాసుల్లో ఉండి, ఆ సహోదరి మనలో ఉండి ఆయన మాట్లాడుకుంటాడు. కనుక ఆయన ఆత్మకు బలహీనత లేదు, కానీ మనిషి యొక్క శరీరానికి మాత్రమే బలహీనత. ఆ శరీరంలో దేవుని ఆత్మ ఉంటే దేవుడు ఆయన యొక్క సంగతులను బోధిస్తాడు, మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో
కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. అందరూ కూడా బైబిల్ 107వ కీర్తన. ఆయన తన వాక్కును బట్టి 20వ వచనం చదవండి. ఆయన తన వాక్కును పంపి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది. జాగ్రత్తగా గమనించండి. ఆయన తన వాక్కును పంపి బాగు చేసింది. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనం, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనాలు మనిషి జీవితంలో ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని అంటే చాలా గొప్పగా ఉంది. కనుక వాక్యం లేదా వాక్కు బ్రతికించగలదు. ఆ వాక్యం జీవజలము వంటిది. ఏంటండి? జీవజలము వంటిది. ఒక్కసారి సామెతలు తెరవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం నుంచి కొంచెం చదవగలరా? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము. చాలు. అంటే దేవుని వాక్యము ఏమిటి అంటే జీవ జలములు. అంటే వాక్యంలో మనం నిలిస్తే, వాక్యంలో మనము నిలబడితే మనకి శక్తి ఉంది, బలము ఉంది. బలహీనతలన్నీ కూడా దూరమైపోతాయి. గనుక ప్రియులారా, మన పరిస్థితులు దేవుని వాక్యం కిందకి తీసుకుని రావాలి. మన బలహీనతలు, మన యొక్క రుగ్మతలు, మన యొక్క శ్రమలు, మన కష్టాలు దేవుని వాక్యం కిందకు తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాటి నుంచి మనకు కలగబోతున్న పరిస్థితులన్నింటినీ కూడా వాక్యం నుండి జీవ జలము చేత మనం ఏం చేసుకుంటామంటే బలము పుంజుకుంటాం, బలహీన పడకోకుండా ఉంటాం. బలహీనతమైన స్థితి నుండి బలమైన వ్యక్తులుగా మనం ఉండగలుగుతాం. కనుక అందుకే యోబు చెప్పేటి మాట జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఏమని చెప్తాడంటే, నా చుట్టూను నా యొక్క చుట్టూను నీళ్లు ఉన్నవి, నా వేళ్ల చుట్టూ అంటే అతను ఒక చెట్టుగా పోల్చుకుంటున్నాడు. నా వేళ్ల చుట్టూ
నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించెను. ఎంతమ్మ యోగు 29వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, నా వేళ్ళు చుట్టూ. అంటే యోగు చెట్టు అన్నమాట. యోగు చెట్టు అయితే నువ్వెవరు, నేనెవరిని? చెట్లు. దావీదు కూడా అంటాడు, నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే సంఘంలో విశ్వాసులైన వాళ్ళు తోటలో చెట్లు, అదే సంఘంలో చెట్లు. అయితే ఈ చెట్లకు నీళ్లు కావాలి కనుక యోబు అంటాడు కదా, నా వేళ్ళు చుట్టూ కూడా, నా యొక్క వేళ్ళు చుట్టూ కూడా నేలలో చూడండి ఏ నీళ్లు అని అంటే వాక్యం అంటే జీవ జలములు. అందుకే సామెతలో జీవజలము అని చెప్పాడు. ఆ జీవజలము వచ్చినప్పుడు ఈ యొక్క హృదయం అనేటి దాన్ని భద్రంగా కాపాడుకో, నీ జీవితంలో బాగుంటుంది. యోబు యొక్క జీవితం బాగుంటానికి గల కారణం శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిజంగా బిడ్డలు చనిపోయినా, ఆస్తి పోయినా, తన యొక్క రోగం అతను తవిరి మరణానికి తీసుకొచ్చేటంత పరిస్థితి కలిగినప్పుడు కూడా తాను తిరిగి మరలా బలపరచబడడానికి తనలో ఏముందంటని దేవుని యొక్క వాక్యం ఉంది. ఇంకా నా మీద మంచు నా కొమ్మల మీద ఉంది. మంచు దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం, దేవుని కృప. మంచు అంటే మరి యోబుకి దేవుని కృప, దేవుని వాక్యము కలిగిన వాడుగా ఉన్నాడు. కనుకే అతడు ఎన్ని సంవత్సరాలు బాధించబడ్డాడు, ఎన్ని సంవత్సరాలు శారీరకంగా ఇబ్బంది పడ్డాడు. కానీ వచ్చిన వారికి దేవుని మాటలు చెప్పక మానలేదు. తన స్నేహితులైన వారికి దేవుని వాక్కులు మాట్లాడడం మానలేదు. అంత పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తాను చెప్తున్నది ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ చేత అతడు వాక్యమును కలిగి ఉన్నాడు కనుక అతడు నిలబడి ఉన్నవాడిగా మనకి కనబడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని వాక్య జలము, జీవజలము తనలో ఉంది కనుక అతని జీవితం చల్లా సిద్ధిరైపోయే పరిస్థితిలో కూడా వాక్యాన్ని నింపుకున్నాడు, వాక్యంలో నిలబడ్డాడు, వాక్యం దగ్గర ఉన్నాడు కనుక మళ్ళీ ఏం చేయగలిగాడు? సిగ్రించగలిగాడు, ఫలించగలిగాడు. ఎక్కడ చూస్తాం? కీర్తన గ్రంథము 1వ కీర్తన 3వ వచనం ఉంటుంది చూడండి. అతడు యోబైనా, దావీదైనా, ఈరోజు నేనైనా, అలాగే సంఘములో నుండి విశ్వాసులైన మీరైనా, ఎవరైనా కావచ్చు, నీటి కాలువలు అంటే జీవ జల నదులు. నేను చెప్పాను, నేను ఆదివారం చెప్పాను, దేవుని వాక్యము నది లాంటిది.
ఇందులో 66 పుస్తకాలు, 66 బకెట్లు లాంటివి, నీళ్లు వంటివి. మనము తాగడానికి సమృద్ధి అయినటి జీవజల నది దేవుని యొక్క బైబిల్ గ్రంథం. అయితే దావీదు చెప్పిన, యోబు చెప్పిన నా జీవితమునకు ఆధారం జీవజల నది, జీవజలము. అలాంటి జీవజలము మన జీవితంలో చాలా అవసరం. అదే దేవుని వాక్యం. అయితే ఈ వాక్యం వల్ల, ఈ జీవజలం వల్ల ఎంత ప్రయోజనము. ఇంకా మనం ముందుకెళ్తే ఆ వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పరిశుద్ధతలోనికి నేను తీసుకువెళ్తుంది, నీ మలినాలను కడిగి వేస్తుంది, నీ హృదయంలో ఉన్న పాపమును కడిగేస్తుంది అని 119వ కీర్తన 9వ వచనంలో 11వ వచనంలో కూడా చెప్తాడు. చూద్దాం. 119వ కీర్తన 9వ వచనం యవ్వనులు దేని చేత చూడండి. యవ్వనులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందురు. ఆగం. ఇక్కడ యవ్వనులు అని చెప్పాడు. మరి పెద్దవారని చెప్పలేదు, వృద్ధాప్యం ఉన్నవారని చెప్పలేదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ శాతం లోకంలో పడిపోయే వాళ్ళు ఎవరు అంటే యవనస్తులే. ఇంకా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కొంతో కాంతో దేవుని వాక్యం తెలిసింది కనుక వాళ్ళు పడిపోవడానికి ఆస్కారం వచ్చినప్పుడు నిలబడటానికి మరలా దేవుని పాదాలు పట్టుకుంటారు. అయితే యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందురు. ఈ వాక్యమును బట్టి దానిని అదనమాట. దేవుని వాక్యము చేత శుద్ధి అంటే వాక్యము నీళ్లు కనుక, జీవజలం కనుక దాని చేత వారి జీవితాలను కడుక్కునేట అవకాశం ఎక్కువ ఉంది. ఎంత ఉందంటే 100% ఉంది. అందుకే ఈ యవనస్తులు వాక్యం వినడానికి వాక్యం టైంలో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారా అంటే కాదు, వాళ్ళలో ఉన్నటి సైతాను వాళ్ళు మారకోకుండా ఉండకుండా, ఆ వాక్యము దర్శించకుండా, కనకుండా చేయడానికి, వాళ్ళని వినకుండా చేయడానికి ఏం చేస్తుందంటే మందిరాల్లోంచి, మీటింగ్లోంచి, ప్రార్థనలోంచి బయటికి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కనుక నేను అంటాను, దేవుని బిడ్డలారా, యవనస్తులైన వారే కాదు, కౌమారంలో ఉన్న వాళ్ళే కాదు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే కాదు, స్త్రీలే కాదు, పురుషులే కాదు, అందరూ కూడా వారి వారి హృదయాలను వాక్యమైన నీటి చేత పరిశుభ్రత కలిగి చేసుకోవాలి అనేది దేవుని వాక్యం యొక్క సెలవిస్తుంది. ఇంకా మనం 11వ వచనం కూడా చదువుదాం. వీరి ఎదుట నేను పాపం చేయకుండానట్లు. చూడండి, సంఘం లేకపోతే దైవ సేవకులు, దైవ సేవకురాండ్లు, సమాజం, అలాగే దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు, దేవుని వాక్యం చేత బలపరచబడేవాళ్ళు పాపములో పడిపోకుండా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతున్నది జీవజల వాక్యం. మరలా చదవండి 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు. నీ ఎదుట అంటే దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు. దేవునికి స్తోత్రం.
ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఎవరు ఎదుట? ఈ వాక్యము, ఈ మాట గుర్తు, దేవుని ఎదుట అంటే మనందరం ఒక రోజున దేవుని ఎదుటికి వెళ్ళాలి, వెళ్తాము. ఆయన ఎదుట నిలబడాలి అంటే ఈ వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది అనే విషయాన్ని మీకు ముందుగా తెలియజేస్తున్నాను. తర్వాత ఉన్న వాక్యాల్లో నేను ఆ విషయాన్ని కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను, చూపిస్తాను కూడా. చదువుదాం 11వ వచనం మీద. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు అదండి, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అవునండి. దేవుడు నీ ఎదుట ఉన్నాడనే భయం ఉందా? దేవుడు నీ ఎదుట సంచరిస్తున్నాడని భయం ఉందా? భయం ఉంటే ప్రార్థిస్తావు, భయం ఉంటే ఆరాధిస్తావు, భయం ఉంటే దేవుని మహిమపరుస్తావు, భయం ఉంటే లోకంతో కలిసిపోకుండా ఉంటావు. కనుక భయం ఉంటే దేవుని యొక్క వాక్యంలో నిలబడతావు. కనుక ఈ వాక్యము మాట్లాడుతున్నది దేవుని ఎదుట. సంఘము దేవుని ఎదుట ఉందని మాత్రం మర్చిపోకూడదు. ఆనాడు ప్రవక్తలు దేవుని ఎదుట ఉన్నామని భయపడ్డారు. ఆనాడు యాజకులు దేవుని ఎదుట ఉన్నామని భయపడ్డారు. ఆనాడు లేవీయులు దేవుని ఎదుట ఉన్నామని భయపడ్డారు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట ఉన్నామని భయపడ్డారు. ఆనాడు యేసు క్రీస్తు వారికి శిష్యులు దేవుని ఎదుట ఉన్నామని భయపడ్డారు. ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘము దేవుని ఎదుట మనం ఉన్నాం కానీ భయపడి, దేవుని వాక్యములకు భయపడి, వాళ్ళు దేవుని వాక్యం చేత వాళ్ళు ఏం చేయబడ్డారంటే శుద్ధీకరించబడ్డారు. ఇది ఇలాగే ఉంచండి. కొత్త నిబంధనలకు ఒకసారి వెళ్తాము. ఒకసారి కొత్త నిబంధన తీద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన, చూడండి, దేవుని ఎదుట, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఎదుట, తండ్రి ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, యదవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము. దీని కొరకు మనం వచ్చాం. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధము యవనస్తుల్లో ఉన్నది. నామకార్థ క్రైస్తవులు వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నా, కౌమారంలో ఉన్నా, సంఘంలో ఎవరున్నా కానీ ఇహలోక మాలిన్యము, పాపము అంటకుండా వాక్యము చేత ఏం చేసుకోవాలి? ఇందాక మనం 119వ కీర్తన 9, 10, 11 వచనంలో చూసుకున్నట్లుగా తనను తాను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అందరు గట్టిగా స్తోత్రం చెప్తాం. కాపాడుకోవాలి. ఈనాడు సంఘము కాపాడుకోవడానికి ఇష్టపడతలేదు. కాపాడబడాలని సంఘంలో దైవజనుడు, దైవ సేవకురాలు మాట్లాడితే కాపాడబడి మంచిగా ఉండడానికి ప్రయత్నించడం మానేసి వారి మీద చెడ్డ మాటలు వేసి
వారి మీద అపోహం కలిగినటువంటి మాటలు అనేక మందికి చెప్పి రెచ్చగొట్టి పాపంలో పడి వాక్యములకు దూరమైనటువంటి మాలిన్యము కలిగినటువంటి వారుగా ఈనాడు సంఘాలలో ప్రతి ఒక్కరిలో అనుకూల పరిస్థితుల్లో వారి జీవితంను మార్చుకుంటారేమో దేవుడు వచ్చేటప్పటికి. దేవుడు వచ్చే సమయానికి వారు మార్చుకోవడానికి అనుకూల సమయం దేవుడు ఇంకా ఇచ్చాడు కనుక ఆ మాలిన్యము నుండి తనకు అంటుకోకుండా వాళ్ళంతటి వాళ్ళే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మనమే కాపాడుకోవాలి, కానీ ఎవరో ఒకరు కాపాడరు. నీకు తెలిసిన తర్వాత, నీకు వివరించబడిన తర్వాత, నీతో మాట్లాడిన తర్వాత, నీకు మార్గం చూపించిన తర్వాత ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఏం చేసుకోవాలంటే నీ అంతటి నీవు కాపాడుకోవడానికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేవుడు తన వాక్యమైన జీవ జలములను నీకు ఇచ్చి ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు కూడా మనం చదువుదాం. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాన్ని కూడా ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? చూడది కళంకమైనను ముడతైనను అది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను. అవును, ఇందాక నేను ఒక మాట చెప్పాను, దేవుని ఎదుట నిలబడేటటువంటి విషయం తర్వాత మాట్లాడతాను, తర్వాత వచ్చిన వాళ్ళ అంటే సంఘం దేవుని ఎదుట నిలబడే సమయం ఒకటి వచ్చింది. అందుకే కీర్తన గ్రంథం 119 కీర్తన 11 వచ్చిన 12 మరి 9వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే వాక్యం ఎదుట పాపము చేయకున్నట్లుగా, అంటే దేవుని ఎదుట పాపము చేయకున్నట్లుగా ఉండటానికి వాక్యం నీకు ఉపయోగపడుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే శుద్ధీకరించబడతావు, కడగబడతావు. యేసు 2వ రాకడలో ఆయన ఎదుట నువ్వు ఎలా ఉంటావంటే కళంకమైనను, అంటే కళంకం పాపం అన్నమాట అండి. ముడతైనను అటిది ఏదైనా లేక, పాపము కానీ కళంకము కానీ ఇవన్నీ కూడా పాపానికి సంబంధించినవి, అపవిత్రకు సంబంధించినవి, హృదయాల్లో చచ్చుకున్నదని మాట అండి. వీటన్నిటినీ కూడా దేవుడు శుద్ధి చేయాలని, శుభ్రం చేయాలని, మహిమ కలిగిన సంఘంగా తన సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను దేవుడు అర్పించుకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అర్థమైందండి? ఇక్కడ ఉదక స్నానం, వాక్యము అనేటువంటి జీవజలాలు, వాక్యం అనేది జలముల చేత శుద్ధి చేసుకోవడం, ముడతైనను కళంకమైనను ఎటువంటి పాపమైనను లేకుండా మనిషి హృదయం ఏం చేయబడుతుంది? మనం ఇందాక సామెతల గ్రంథంలో చూసుకున్నట్లుగా
నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. కాపాడుకోవాలి అంటే హృదయంలో ఏముంది? మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూద్దాం. అనుకుంటున్నాను 20 కానీ 21 కానీ చూడండి, అక్కడ కొన్ని ఉంటాయి. అది చూడండి, అంటే హృదయంలో ఉండి ఇంత కాపాడుకోమన్నాడు. సామెతల గ్రంథములో దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాడు, ఆయన లోపల నుండి అనగా అది అంటే హృదయం చాలా ముఖ్యమైనది దేవునికి. మనిషి యొక్క హృదయము ఆయనకి కేంద్ర స్థానం. దేవుని వాక్యము అక్కడ ఉంది అంటే అతను చేసే పనులన్నీ కూడా ఎలాంటియో అతనికి జ్ఞాపకం వస్తుంది వాక్యం అక్కడ ఉంటే. ఏంటమ్మా మళ్ళీ చదవండి. ఈ ఆలోచనలు చూడండి, మంచి ఆలోచనలు కావయి. ఎదరు వాళ్ళని, సంఘాన్ని, బయటి వారిని, బంధువులను ఏమంటే ఎలా చూస్తారంటే, కొంతమంది యేసు ప్రభువు నమ్మినప్పుడు కూడా ఆలోచనలు మంచిగా ఉండి దురాలోచన, అది మంచి ఆలోచన కాదు, పాడు చేసే ఆలోచన. ఏంటండి? జారత్వములను అంటే మీకు చెప్పనక్కర్లేదు. పెళ్లి కానివాడు, పెళ్లి కాని యొక్క స్త్రీ, అదే కన్యక, వాళ్ళు పెళ్లి కాకముందే వాళ్ళు చెడు తిరుగులు తిరుగుతూ ఉన్న వాళ్ళైతే వాళ్ళు జారత్వం చేసిన వారై ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ మనిషి హృదయంలో ఉండి శరీర కార్యాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట చేస్తున్నారు. అదే పేతురు రాశాడు, ఇందాక మనం చదువుకున్నాం. ఏమిటి అది? అదే యాకోబు రాసిన పత్రికలు అనగా 1:27లో ఇది ఎలాగ ఉంచండి. ఒక మాట చదువుకున్నాం, చదవండి. 1:27. అదే అనమాట అండి, ఇహలోక మాలిన్యము. ఇక్కడేమన్నాడో తెలుసండి, జారత్వము, లోపం. ఏంటండి ఇది? దానికి ముందు మాట అందులోనే దురాలోచనలు, ఇవన్నీ కూడా లోక సంబంధమైన మాలిన్యము కలిగినటి హృదయం అన్నమాట. అది లేకుండా ఉండాలంటే దేవుని వాక్యమే నీళ్ళ చేత ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారంగా దేవుని దగ్గర మనం నిలబడాలి అంటే ఇవన్నీ కూడా పోవాలి. తర్వాత చదవండి. దొంగతనాలు కూడా పాపమేనా? పాపమే. అంటే చంపేయటం, మాటలతో కూడా చంపేస్తారండి కొంతమంది. మాటలతో కూడా చంపేసే వాళ్ళు ఉన్నారండి. మీకు కీర్తన కదా, సామెత 12వ అధ్యాయంలో చెప్పాడు, కత్తి పోటీ గల మాటలు గలవాడు అంటాడు. చూడండి ఎక్కడో క్వశ్చన్లు 12వ అధ్యాయంలో. వచనంలో చెప్తాడు. చివరి వచనాలు బాగా లాసం కాదండి, సరే కనపడకపోతే వదిలేండి. 18 వచ్చింది. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు. అది కత్తిపోటి మాటలు గలవారు కలరు. ఇక్కడ ఏమన్నాడు? దొంగతనములు, తర్వాత నరహత్య, చంపటం, పొడవటం, ఆత్మీయంగా పొడిచేస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు, మాటల చేత పొడుస్తూ ఉంటారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18 ప్రకారంగా ఆత్మీయంగా చంపేయడానికి పొడిచేస్తూ ఉంటారు. ఆ మాటలకి కొంతమంది ఏమైపోతారంటే
దేవునికి దూరం అయిపోతారు ఆ మాటల వలన. దేవునికి దూరం చేస్తూ ఉంటారు, శిక్షణలోకి వస్తూ ఉంటారు. పక్క సహోదరులు ఏం చేస్తారు, మాటల ద్వారా పొడిచి దూరం చేసేస్తారు దేవునికి, దేవుని సంఘానికి. దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారం అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు భర్త ఉండగా భార్య ఉండగా భర్త, వాళ్ళు బయట ఇందాక యాకోబు రాసిన పత్రిక ప్రకారంగా 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా ఏ మాలిన్యము, ఇహలోక మాలిన్యం అనేది అది పాపం. అది భర్త ఉండగా మరొక వ్యక్తితో, భార్య ఉండగా మరొక వ్యక్తితో భర్త, ఇలాంటి పాపము ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ముడతలు, డాగులు, కళంకాలన్నీ కూడా హృదయంలో ఉన్నాయి. చదవండి. లోపాలు, ఇంకేంటండి, లోపములు, చెడుతనాలు. ఈనాడు ఎక్కడ చూస్తున్నాం చెడుతనం. చిన్న పిల్లోడు మొదలుకొని చచ్చిపోయే ముసలోళ్ళ వరకు కూడా చెడుతనాలండి. ఎలాంటి చెడుతనాలు అంటే భయంకరమైన చెడుతనాలు, చాలా దుర్దినాలండి, అపాయకర దినాలండి. అన్నీ చెడు బుద్ధులే, అన్నీ చెడు అలవాట్లే. మీరు ఒకసారి అలాగే ఉంచండి మార్కు సువార్త. తిమోథేయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి కొంచెం. అయితే చూసారా, ఇప్పుడు ఈ కడవర దినాలే, ఆఖరి దినాలే ఎలా ఉన్నాయి పరిస్థితులు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే 2వ తిమోథేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 3వ అధ్యాయం మొదటి నుంచి. అదే కడవర దినాలైనా అంచె దినాలైనా అపాయకరమైన కాలము వచ్చినని తెలుసుకోండి. ఇప్పుడు చిన్నపిల్ల మొదలుకొని రేపో మాపో చచ్చిపోయేవాడు కూడా మార్కు రాసిన స్వార్థ ప్రకారం ఎలాగున్నారు చెడుతనాలు. ఎలాగున్నాయి చెడుతనాలు చూడండి. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, వెంకములాడేవాళ్ళు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివాళ్ళు, అపవిత్రులు, అనురాగరహితులు, ఇంకా ప్రేమ లేదిక, అతిదేశులను, అపవాదుకులను, అతేంద్రియులను, కూరులను, స్వజనులను, ద్రోహులను, మూర్ఖులు, గర్వాంధులను దేవుని కంటే చూసారా సుఖానుభవం కలిగిన వారు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఎక్కడున్నాయి? లోకంలో ఉన్నాయి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1:27 వచనంలో ఏమన్నాడు? ఏంటంటది? ఇహలోక మాలిన్యాలు ఇవన్నీ కూడా. అదే యేసు ప్రభు చెప్తున్నాడు 7వ అధ్యాయంలో మార్కు సువార్తలో. ఏవని మళ్ళా ఒకసారి చదవండి మొదటి నుంచి. లోపల నుండి, హృదయంలో నుండి, అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను. చూసారా, చెడుతనములు అన్నమాట. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయండి. ఇంకా ముందు కూడా ఇంకా భయంకరమైన పరిస్థితులు చూడబోతుంది లోకంలో ఉన్నట్టు. భక్తులని వారు చూడబోతున్నారు పరిస్థితులు. చదవమ్మా, ఇంకేముంది?
కృత్యము ఏంటమ్మా? కృత్రిమము, కామ. చూసారండి, కామ వికారం. దాన్ని ఎలా వర్ణించాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కామ వికారాలు చాలా భయంకరంగా కామంతో కళ్ళు మూసుకుపోయినట్టు పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ఫోన్లో చూస్తున్నాం. కామ వికారం కలిగిన శాస్త్రుల పరిస్థితులు భయంకరం అయిపోతున్నాయి ఇప్పుడు. మత్సరం 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 మత్సరం. నేను చూస్తే మత్సరం, బాగుపడితే మత్సరం. ఏమండి, నువ్వు అనగా మంచి ఉద్యోగం ఉంటే మత్సరం, మంచి వ్యవసాయం ఉంటే మత్సరం, మంచి బంగారం ఉంటే మత్సరం, మంచిగా ప్రార్థన చేస్తే మత్సరం, మంచిగా వాక్యం చదివితే మత్సరం, ఆరాధన చేస్తే మత్సరం. ఏమండి, నువ్వు ఆత్మీయంగా బతికితే మత్సరం, దేవుల్లో నడుస్తుంటే మత్సరం. ఈ మత్సరం కలిగిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే అనగా అనేక మంది ఆత్మీయ జీవితాలను నాశనం చేసేవాళ్ళుగా మనకి కనబడుతున్నారు. పాటలు, వాక్యము, ప్రార్థన, దేవుని మందిరం, సావాసం లేకుండా మరి మత్సరం కలిగిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఏం చేస్తారంటే నేర్పించి దేవుని నుంచి తొలగించి వాళ్ళు కూడా మత్సరం కలిగిన వాళ్ళుగా చేసే పరిస్థితి ఉంది. అయితే దాని నుంచి దూరం అవ్వాలంటే, దేవుని ఎదుట నిలబడాలంటే ఏం చేయాలి? దేవుని పిల్లరా, దేవుని వాక్యమని జీవ జల నది అనబడే దేవుని యొక్క వాక్యం చేత శుద్ధి చేసుకుని దేవుని ఎదుట, ఆయన రాకడ ఎదుట నిలబడాలి. ఇంకేం చెప్పాడు అక్కడ? దేవదూషణ. ఇంకేంటండి? దేవుడి కార్యాలు చేసిన తర్వాత మేలు పొందుకున్నాక దేవుని దూరం అయిపోయి దేవుని దూషించి ఇహలోక సంబంధమైన వాటిని అనుసరించి భక్తిహీనులు అయిపోయారు అనమాట. ఏమన్నాడంటే వాళ్ళే అంటున్నాడు, ఏమని? అదేమాట, దేవుణ్ణి దూషించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక రోజున దేవుని ఎదుట అగ్నిగుండంలో వేస్తాడు. దేవుని ఎదుట వాళ్ళు ఏం చేస్తారు? దేవదూషణ చేస్తున్నారు. దేవుడు తెలుసుండి, దేవుని ప్రేమ తెలుస్తుంది, దేవుని వాక్యం తెలుస్తుంది, దేవుని పరిశుద్ధి తెలుస్తుంది, దేవుని నీతి తెలుస్తుంది, దేవుని సన్నిధి తెలుస్తుంది. బాప్తీసాలు తీసుకుని సంఘంలో దేవుని కార్యాలు అనగా తెలుస్తుంది, కార్యాలు పొందుకుని మళ్ళీ ఇక్కడ ఆరాధనలో పడిపోయి మళ్ళీ తాళ్ళని, తంత్రాలని, ఇంకా అదని ఇదని, బొట్లని, బోనాలని, అనగా తావీదులని, అనగా కొబ్బరికాయలని, జిత్తులు తీయటమని, అది చేయటమని, ఏం చేయటమని, ఎన్నో ఎన్నో. వాళ్ళందరూ ఎవరు తెలుసా? దేవుని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు, దూషణంగా బ్రతుకుతున్నారు, దేవునికి దూరంగా బతుకుతున్నారు. దేవునికి అర్పించవలసిన విషయంలో యేసు ప్రభు అంటాడు, ఒకసారి కొంతమంది అంటున్నారంట, ఇలా అంటున్నారంటండి, మా తల్లిదండ్రులను చూసి పెట్టేదాన్ని, పోషించేదాన్ని దేవార్పణ అంటున్నారంట. ఏంటండి? తల్లిదండ్రుల్ని పోషించి చూసి వాళ్ళని సమస్యలు, బాధలు, కష్టాలు చూసేదాన్ని ఏం చేస్తున్నారంటాడు? దేవార్పణ అంటున్నారట. అంటే ఇది మాట ఏంటి? వాళ్ళని పెట్టి వాళ్ళని చూసేదానికన్నా దేవుడికి అర్పించడం వాళ్ళ మేలంట. దేవునికి ఇవ్వడం మేలంటండి, తల్లిదండ్రులని మానేసి. దేవార్పితం అంటాడు. మీరు చదువుకోండి, యేసు ప్రభు వారు 4 సువార్తలు కూడా ఉంటుంది. ఇప్పుడేమో దేవార్పణం అంటాడు. అది ఎవరికి ఇస్తారంటే, ఒక తండ్రిని చూడ్డు, ఒక తల్లిని చూడ్డు, తల్లికి నీళ్ళు ఇవ్వడు, తల్లికి ఆరోగ్యంగా బిళ్ళలేడు, ఏమీ చేయడు, అనారోగ్యంతో చూడు. కానీ ఆ డబ్బంతా ఏం చేస్తాడు? పెద్ద ఒత్తాదిలేగా వేటేటుకో అర్పిస్తాడు, దేనికో మూటలు కడతాడు.
దేనికో ఇస్తాడు. దేవాత్మ అంటాడు, దేవాత్మ అనమాట. ఎంత దారుణం అండి. కనుక ఈ విధమైన వాళ్ళందరూ కూడా ఎవరంటే దేవదూషణ కలిగిన వాళ్ళే. దేవుణ్ణి మహిమపరచే విధంగా మహిమపరచుకోకుండా, వాక్యానుసారంగా తల్లిదండ్రులు చూడవలసిన విధంగా చూడకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో దూషణ కలిగిన వాళ్ళే. ఇంకేముందా? అహంభావం అండి. నా అంతరుడు లేడు, నన్ను ఏం చేస్తారు, నన్ను ఏం చేయగలరు, అవసరమైతే గొడవ పెట్టుకుంటాను, అవసరమైతే 10 మందిని సంఘంలో లాగేస్తాను. అహంభావం. 10 మందిని తిరగబడతాను, నా వెనకాల 10 మంది ఉన్నారు కనుక అవసరమైతే 10 మంది నేను ఈ రోజున ఏం చేసుకున్నాను, అనగా గుప్పిట్లో పెట్టుకున్నాను అని సంఘాల్లో బయట కూడా ఉండేవారు. లేకపోతే వీళ్ళందరూ ఎవరంటే అహంభావం కలిగిన వాళ్ళు. దయచేసి ఇలాంటి అహంభావం కలిగిన వాళ్ళందరూ కూడా నరకంలోనికి పోవాల్సిన వాళ్ళని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. ఇవన్నిటి వల్ల ఏం కలుగుతుంది? అవివేకి వచ్చింది. ఇవన్నీ తొలగిపోవాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఇప్పుడు చదవండి, 25 నుంచి చదవండి. అవన్నీ పోవాలంటే ఆ ముడత, డాగు, ఈ నీచమైనది, అపవిత్రమైనది, లోక సంబంధమైన అన్ని కూడా హృదయంలో చుచ్చుకున్నవన్నీ కూడా కడిగివేయబడాలని, శుద్ధి చేయబడాలంటే వాక్యమని జలముల చేత పరిశుద్ధపరచబడి దేవుని ఎదుట నిలబడాలంటే ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు చదివండి ఒకసారి. చూసారండి, వాక్యం చేత శుభ్రం చేయడానికి చూస్తున్నాడు దేవుడు. దేవుని సంఘాన్ని భూమి నుంచి పైకి వెళ్ళేటప్పటికీ దేవుని ఎదుట నిలబెట్టాలని యేసుక్రీస్తు వారు తనను తాను అప్పగించుకోవటమే కాకుండా దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధి చేస్తున్నాడు. అవే నీళ్లు అంటున్నాడు, ఉదక స్నానం చేత అంటున్నాడు. అదండి వాక్యం అనేటువంటి, నీళ్ళు అనేటువంటి వాక్యం చేత ఏం చేయాలనుకున్నాడు? పవిత్రపరిచి పరిశుద్ధపరిచి, పవిత్రపరచడం కాదు పరిశుద్ధపరచాలని కూడా చూస్తున్నాడు వాక్యం చేత. దేవునికి స్తోత్రం. పవిత్రపరచాలి వాక్యం చేత, పరిశుద్ధపరచాలి యేసు రక్తం చేత అని తాను ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ప్రయోజనకరమైన వాక్యాన్ని ఈ రోజున సంఘం నిర్లక్ష్యం చేస్తుంది. అనేక మంది యవనస్తులు నిర్లక్ష్యం చేస్తున్నారు, అనేక మంది స్త్రీలు నిర్లక్ష్యం చేస్తున్నారు, అనేక మంది పురుషులు నిర్లక్ష్యం చేస్తున్నారు. టోటల్గా సంఘం అంతా కూడా చాలా నిర్లక్ష్యమైన భావంతో వచ్చి పోతున్నారు. కానీ వాక్యం మీద నిలబడేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. యేసు వచ్చేటప్పటికి మానకపోతే దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని ఎదుట మనము పొందే శిక్షలు కూడా బైబిల్లో రాసి ఉంచాడు. కనుక దయచేసి భయపడదాం. వాక్యముల ప్రయోజనం ఏంటో మనం చదువుదాం, నేర్చుకుందాం, పరిశుద్ధాత్మను అడిగి మనం బలపడదాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు మనందరి ఇంట్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.